మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు దేశం మొత్తానికి 70,000 కోట్ల రుణమాఫీ చేస్తే మన ముఖ్యమంత్రి రైతుల ముఖ్యమంత్రి రైతు బాంధవుడు ఒకే సంవత్సరం 21,000. ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అది సాధ్యం కాలే. కానీ దాని గురించి కూడా కొంతమంది కోహనా రాజకీయ నాయకులు ప్రస్తావిస్తుంటారు. అది మాకు కొంచెం బాధాకరం. అందుకనే మాకు మీ యొక్క విమర్శలను మేము పట్టించుకోం, మీ యొక్క సెటైర్లు మేము పట్టించుకోం, మీ యొక్క అబద్ధాలను మేము పట్టించుకోం, మీ అవాస్తవమైనటువంటి ప్రకటనలు మేము పట్టించుకోం. మాకు రైతు కళ్ళే కనపడుతున్నాయి. ఆయన కళ్ళల్లో ఆనందం చూసేదాకా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని రైతు భరోసా కూడా పంటల యొక్క భరోసా ఆయన చెప్పారు. అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం రైతు భరోసా వేయాల్సిందే, రైతును ఆదుకోవాల్సిందే. 9,000 కోట్లు 9 రోజుల్లో రైతు ఖాతాల్లోకి జమ చేసినటువంటి ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. ఇదొక్కటే కాదు, పేద ప్రజల సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం లేని సంక్షేమం జరుగుతుంది. అది పేదలకి సన్నబియ్యం కోసం రైతులకి బోనస్. ఏ రైతుకి కూడా ఎకరంలో పంట పండితే 25,000 రూపాయలు ఎంఎస్పీ కాకుండా బోనసే వచ్చి ఈరోజు ఆనందంగా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆలోచన అదే. చిరుధాన్యాలకో ఆయిల్ గింజలకో లేకపోతే వేరే పప్పు ధాన్యాలకో ఏ పంట అయితే మనం దిగుమతి చేసుకుంటున్నామో ఆ పంటలకు కూడా మీరు ఆలోచన చేయండి. మేధావులు, రైతాంగం, రైతు సంఘాలు చెప్పండి, వాటికి కూడా బోనస్ ఇచ్చి రైతును ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక. అందుకనే మేము అందరం కూడా రైతు సంఘ నాయకులను కోరుతున్నాం. రైతుకి ఏ పంటకి మేలైతే బోనస్ ఇస్తే రాష్ట్రానికి రైతాంగానికి మేలు జరుగుద్దో, ఏ పంటలు మనం ఈ రాష్ట్రంలో పండించుకోవాలో ఆ యొక్క అవసరానికి తగ్గట్టుగా పంటలకి బోనస్ ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేము ఎన్ని కష్టాలున్నా ఈ రోజున అత్యధిక పంటలు పండించినటువంటి రాష్ట్రంగా, అదేవిధంగా ఈవెన్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఈనాడు తెలంగాణ నడిగడ్డన ప్రారంభించడానికి కారణం ఈనాడు 30 జిల్లాల్లో పంట వస్తుంది. ఈవెన్ ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్లో కూడా 10,000 ఎకరాలు పంట వస్తుంది. ఆ పంట నేను అశ్వారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన గారి అనుమతితోటి 2004లో శంకుస్థాపన చేసి తప్పకుండా ఒకే 16 నెలల్లో ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఈరోజు 30 జిల్లాల పంట కూడా ఇక్కడికే వస్తుంది. దీనికి కావాల్సిన విద్యుత్ శక్తిని కూడా మా యొక్క రైతుల యొక్క పంటలో నుంచి వచ్చిన వేస్ట్ నుంచి 4 మెగావాట్ల విద్యుత్ శక్తిని కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు తెలంగాణలో